హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సెట్ పోర్టల్. ఏపీ ఈసెట్ 2026 కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఒక బిగ్ అప్డేట్. ఈసెట్ 2026 కౌన్సిలింగ్ డేట్స్ రీషెడ్యూల్ చేశారు. సో మీరు దానికి అనుగుణంగా డెసిషన్ తీసుకోండి. ఓకే, సో రీషెడ్యూల్ చేసిన డేట్స్ ఏంటో చూద్దాం రండి. సో మనకి కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్. సో జూలై 12th వరకు ఎక్స్టెన్షన్ చేశారు. ఇంకా ఎవరైనా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి ఫీ పేమెంట్ చెయ్యలేదో మీరు జూలై 12th వరకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్ అండ్ ప్రాసెస్ ఫీ పేమెంట్ చేయొచ్చు. సో ఈ జూలై 12th వరకు ఎక్స్టెన్షన్ చేశారు. ఒక 4 days ఎక్స్టెన్షన్ చేశారు. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా ఎక్స్టెన్షన్ చేశారు. ఓకే, జూలై 13th వరకు ఎక్స్టెన్షన్ చేశారు. సో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై 13th ఈవినింగ్ 5 o'clock వరకు జరుగుతుంది. ఓకే, ఎవరికైనా ఇంకా ఎలిజిబిలిటీ రాకపోతే కొంచెం ఓపిక పట్టండి. సో మీ సర్టిఫికేట్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ లో వెరిఫై అయిపోతాయి. సో ఇంకా మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు జూలై 13th ఈవినింగ్ 5 o'clock లోపు హెల్ప్ లైన్ సెంటర్ విజిట్ చేసి మీకున్న ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసుకోగలరు. ఆప్షన్ ఎంట్రీ డేట్స్ కూడా రీషెడ్యూల్ చేశారు. జూలై 14th ఈవినింగ్ 5 o'clock వరకు మీరు ఆప్షన్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ డేట్స్ కూడా రీషెడ్యూల్ చేశారు. ఓకే, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ డేట్ కూడా రీషెడ్యూల్ చేశారు. ఇంతకు ముందు 14th జూలై ఇచ్చారు. ఫర్ వన్ లాస్ట్ టైమ్ మీరు ఇచ్చిన ఆప్షన్స్ ని మోడిఫై చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం, యాడ్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జూలై 15th ఈవినింగ్ 5 o'clock. ఓకే, ఈ డేట్ కూడా రీషెడ్యూల్ చేశారు. రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్ లో ఎటువంటి చేంజ్ చేయలేదు. ఈ డేట్ ని రీషెడ్యూల్ చేయలేదు. జూలై 20th ఈవినింగ్ 6 o'clock లోపు మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరిగిపోతుంది. సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్. సో సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ డేట్స్ కూడా రీషెడ్యూల్ చేయలేదు. మీరు జూలై 21st నుంచి జూలై 25th మధ్యలో మీకు అలాట్ అయిన సీట్ మీకు నచ్చినట్టయితే ఆన్లైన్ రిపోర్టింగ్ చేసేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ గా రిపోర్ట్ చేసి అడ్మిషన్ పొందగలరు. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఈ డేట్ కూడా రీషెడ్యూల్ చేయలేదు. జూలై 22nd నుంచి మనకి క్లాస్ వర్క్ అనేది కమెన్స్ అవుతుంది. ఓకే, సో ఇవి రీషెడ్యూల్ చేసిన డేట్స్. సో దీనికి అనుగుణంగా మీరు డెసిషన్ తీసుకోండి. సో ఇంకా ఎవరైనా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, ప్రాసెస్ ఫీ పేమెంట్ చెయ్యకపోతే త్వరపడి చేసేయండి. మనకి ఎక్కువ టైం లేదు. ఎందుకంటే మళ్ళీ మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఆన్లైన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరగాలి, దానికి టైం పడుతుంది. నెక్ టు నెక్ సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు. ఓకే, ఈ రీషెడ్యూల్ చేసిన డేట్స్ కి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఈ కౌన్సిలింగ్ రీషెడ్యూల్ అయిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఎంత మందికి అయితే అంతమందికి ఈ వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి. అందరికీ కూడా ఈ రీషెడ్యూల్ డేట్స్ చేరాలి. సో మన నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఎలా చేయాలి, ఎలా మోడిఫై చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఇలా క్లియర్ కట్ గా ఒక స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకొని డెమో చేసి చూపిస్తాను. ఆ వీడియో పక్కన పెట్టుకొని మీ అంతటి మీరు ఎటువంటి కన్ఫ్యూజన్స్, మిస్టేక్స్ లేకుండా మీ వెబ్ ఆప్షన్ ఎక్సెస్ ని ఈజీగా కంప్లీట్ చేసేసుకోండి. ఓకే, స్టే ట్యూన్డ్ టు సెట్ పోర్టల్.